హలో ఎవ్రీవన్, బీరకాయ శనగపప్పు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు ఒకసారి వాష్ చేసుకొని 30 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత పాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక తాలింపు గింజలు, చిన్నుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అలాగే బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసి ఇవన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో పక్కన నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు యాడ్ చేసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత లిడ్తో కవర్ చేసి 5 to 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల బీరకాయ అన్నది మనకి త్వరగా ఉడికిపోతుంది. ఒకసారి అన్నీ కలుపుకున్న తర్వాత బీరకాయ ఉడికిందా లేదా అని చెక్ చేసుకుందాం. చూసారు కదా, బీరకాయ ఆల్మోస్ట్ మనకి ఉడికిపోయింది మొత్తం. ఇందులో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే కొబ్బరి కారం యాడ్ చేసుకోవాలి. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారం అండి. ఫ్రైలోకి చాలా బాగుంటుంది. అవన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.